తులారాశి వారికి ఈ శుక్రుడు రవి రాశిలో సంచారం, లాభాధిపతి అలాగే శుక్రుడితో రవి ఉండడం మానసికమైన బాధ, మానసిక చికాకు, మెంటల్ టెన్షన్స్ ఈ నెల వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ కర్కాటక రాశిలో గురువు దశమంలో ఉన్నాడు కాబట్టి వృత్తిపరంగా ఈ నెల బాగుంటుంది. ఉద్యోగం చేసే వాళ్లకు పేరు ప్రఖ్యాతలు రావటం లేదా ఆదాయం పెరగడం. వ్యాపారం అంటే ఆదాయం పెరగడం అంటే ఉద్యోగంలో అదే జీతం కదా, కానీ సైడ్గా ఏదైనా ఇన్కమ్ కొంత లభిస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ధనయోగం ఏర్పడుతుంది. వ్యాపారం చేసేవారికి ధనలాభం, వ్యాపారం చేసేవారికి లక్ష్మీ కటాక్షం కలిగే అవకాశం ఉంది. అంటే తులారాశి వారికి దశమ స్థానంలో గురువు అనుకూలమైన యోగాన్ని ఇస్తున్నాడు, ధనయోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ నెల వ్యాపారం చేసే వాళ్ళకు, ఉద్యోగం చేసే వాళ్ళకు బాగుంటుంది. అలాగే కేంద్రంలో గురువు తృతీయాధిపతి, షష్టాధిపతి కేంద్రంలో ఉండడం పర్వాలేదు. చదువు బాగానే ఉంటుంది, చెప్పిన మాట వింటారు, చదువుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్లకు ఉద్యోగ యోగాలు ఖచ్చితంగా లభించే అవకాశాలు ఉన్నాయి. ధనస్థానంలో ధనాధిపతి, వ్యయాధిపతి అలాగే భాగ్యాధిపతి ధనస్థానంలో ఉండడం కూడా మంచిదే. బుధ కుజులు ధనస్థానంలో ఉండడం అనుకూలమే, ఇబ్బంది ఏం లేదు. శని షష్టమంలో ఉండడం అంటే అపజయాలు లేకుండా జయాన్ని పొందుతారు, లోన్లు లభిస్తాయి, శత్రు బాధ పోతుంది, అనారోగ్య సమస్య పోతుంది. పంచమ రాహు, షష్టమ శని వల్ల ఇబ్బందులు లేవు, లోన్లు లభించడము, ఇతరత్ర అనుకున్న పనులు నెరవేరడం జరుగుతుంది. అయితే ఒక సమస్య ఏంటంటే మరి ఇవన్నీ బాగున్నాయి, మెంటల్ టెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది అంటే కుటుంబ పరంగా రావచ్చు, కుటుంబ పరంగా ఏదైనా చికాకులు రావచ్చు. ఇప్పుడు వృత్తిపరంగా లేదు, అటు ఉద్యోగపరంగా లేదు, కానీ కుటుంబ పరంగా రావచ్చు కదా. లేదా ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా ఇబ్బందులు రావచ్చు, లేదు ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎందుకంటే రవి లాభస్థానాధిపతి, ఈ రాశిలో రవి ఉండి సప్తమాన్ని చూడటం, ఆపోజిట్ వాళ్ళతో మనకు ప్రాబ్లం అవ్వచ్చు. అయితే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఉపశమనం, పరిహారం చెప్తాను. పాండురంగస్వామి అష్టోత్తరాన్ని ప్రతిరోజు చదవండి లేదా వినండి. పాండురంగస్వామి యొక్క అష్టోత్తరాన్ని చదివినా విన్నా ఆ దోషం పోతుంది. అలాగే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 2 లీటర్ల నువ్వుల నూనె లేదా దీపం నూనె దానం చేయండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయంటే ఏవి మీ దగ్గరికి రాకుండా కాపాడుతాడు. లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్గుష్ఠాయ ధీమహి. ఎంతటి దోషాన్నైనా తీసేస్తాడు ఆయన, నమ్మి ఆయనకు సరెండర్ అయిపోతే. తులారాశి వారికి ఈ దోషం పోతుంది. పరిహారం చేసుకోండి. ప్రతి నెల రాశి ఫలితాలు ఈ ఛానల్లో సశాస్త్రీయంగా ఏది ఏ విధంగా ఉంటుంది, ఏం చేయాలి అన్నది మీకు నేను అందిస్తున్నాను.